హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. అమ్మ హ్మ్. 2 సార్లు 2 బరువైన సమయాల్లో యూజ్ చేస్తాం సార్. అమ్మ అంటే ఒక ఎమోషన్. అవును. అమ్మా అన్నామంటే బాధ. అవును. కానీ ఆ అమ్మే అమ్మా అని సాగదీసే సమయం. పెయిన్ అది. ఎందుకొస్తుందో తెలీదు. నిర్లక్ష్యం. ఎప్పుడు కూడా ఏ వుమన్ అయినా కూడా తనకి తను లాస్ట్ అండ్ లీస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటుంది సార్. ప్రతి తన డే టు డే లైఫ్‌లో వెంపర్లాడుతా ఉంటది. మార్నింగ్ లెగ్సిన దగ్గర నుంచి పినమట రాత్రి పడుకునేదాకా. సో అలాంటి వుమన్ మనతో ఒకరు కనెక్ట్ అయ్యారు సార్. హూ జస్ట్ డైరెక్ట్‌లీ వాంట్ టు టాక్ టు యూ అబౌట్ హర్ పెయిన్. ఓకే. సో చాలా మంది కూడా కాలు నొప్పి ఏమో అని స్ప్రేస్ కొట్టేసుకోవడం, లేదంటే అప్పటికప్పుడు పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం చేస్తూ ఉంటారు. ఆ ప్రాబ్లం కాస్త ఇంతింతై అంతింతై పెరిగి పెద్దవుతా ఉంటుంది. సో తన ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, దానికి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? మీ ఇద్దరి కాన్వర్సేషన్ చాలా మందికి కోట్లాది మందికి అది ఉపయోగపడొచ్చు కదా. సో ఇఫ్ యూ పర్మిట్, కెన్ ఐ కాల్ హర్? షూర్, వై నాట్. హలో హలో, సుధారాణి గారండి? అవునండి, మీరు ఎవరండి? నమస్తే అండి, నేను కీర్తి సుమన్ టీవీ నుండి కాల్ చేస్తున్నాను. ఓకే మ్యామ్, నమస్తే నమస్తే. Yes, మీరు రాజా గారితో మాట్లాడతానని మెయిల్ చేశారు కదా. అవును మ్యామ్. సో డాక్టర్ రాజా గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే మ్యామ్. యా, చెప్పండి. హలో, నమస్కారం సార్. చెప్పండి మా, నమస్తే. ఈ రైట్ సైడ్ కాలు ఉంది కదా, ఆ, ఈ కాలు చాలా నొప్పిగా ఉంటుంది, వాస్తూ ఉంటుంది. రైట్. అయితే ఇది నేను మామూలుగా, ఎందుకంటే నేను హౌస్ వైఫ్ సార్. అవును. అయితే ఇంట్లో పనులు, పిల్లల్ని డ్రాప్ చేయడం, పికప్ చేసుకోవడం, అలాంటి పనులు అన్ని చేస్తూ ఉంటాను. అలాగే అట్లా తిరుగుతున్నాను, వస్తుందేమో అనుకున్నాను. అలాగే. కానీ కాదు సార్, మొన్న మేము వీడియో చూసాను మీది. హ్మ్. మీ వీడియో చూసినప్పుడు నాకు ఎందుకో డౌట్ గా ఉంది సార్. నా కాలు ఇలా వాస్తుంది, ఇలా అని అన్నారు. అదే నా ప్రాబ్లం ఏంటా అని. షూర్. సో యా, మీరు చెప్పినట్టుగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి కేసులో అయితే డెఫినెట్గా మేము ఒకసారి మిమ్మల్ని పర్సనల్గా చూడాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా టైం చూసుకొని అపాయింట్మెంట్ తీసుకొని రండి. బట్ వైల్ వీ డూ దాట్, మీ దీనిలో ఏంటంటే ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ మోర్ దెన్ 80% లైక్లీ మీకు ఈ వాస్కులర్ ప్రాబ్లమ్ అంటే వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి. ఈ వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటంటే కాళ్ళ నుంచి రక్తము క్రమంగా ఈ సిరల ద్వారా పైకి హార్ట్కి చేరుకోవాలి. ఆ చేరుకునే వ్యవస్థలో ఎక్కడైనా కవాటాలు చెడిపోవడం కానీ, వాల్వులు చెడిపోవడం కానీ, ఏమైనా పని చేయకపోవడం వల్ల కానీ బ్లడ్ పైకి వెళ్లకుండా కిందకు వస్తుంది. అందుకే మీకు ఒక్కాలు వాస్తుంది. మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ప్రాబ్లమో, లివర్ ప్రాబ్లమో, గుండె ప్రాబ్లమో ఇలాంటివి అయితే మీకు 2 కాళ్ళు వాస్తాయి. మీకు స్పెసిఫిక్గా ఒక లెగ్ వాచి ఆ లెగ్గే పెయిన్ఫుల్గా ఉండి మీరు ఒక బై ద సౌండ్స్ ఆఫ్ ఇట్ యాక్టివ్ లేడీ, మీరు యాక్టివ్గా పనులు చేసుకుంటున్నారు, మీ వర్క్ని ఎఫెక్ట్ చేస్తోంది, ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది అంటే ఇది మోర్ దెన్ లైక్లీ వారికోస్ వెయిన్స్. ఓకే. ఓకే సార్, ఓకే సార్. మరి దీనికి ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఎలా సార్? రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఎట్లాంటి స్టేట్లో ఉన్నామంటే ఈ లెగ్ పెయిన్, ఓకే, లెగ్ పెయిన్ ఒక లెగ్లో వస్తుంది, వాపు వస్తుంది. సో ఇక్కడ మనము అంటే మీరు పైగా చూసే కొన్ని వేల కొద్ది ప్రేక్షకులు టేక్ హోమ్ పాయింట్ ఏంటంటే ఇట్లాంటి కేసెస్ని ఫస్ట్ మనం సరిగ్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అసలు ప్రాబ్లం ఏంటి, దీనికి సరైన డాక్టర్ ఎవరు. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సరైన డాక్టర్ వాస్కులర్ స్పెషలిస్టులు. ఓకే, ఈ లెగ్ పెయిన్, యూనిలాటరల్ లెగ్ పెయిన్ విత్ లెగ్ స్వెల్లింగ్ వచ్చిందంటే మీరు ఫస్ట్ మాలాంటి వాస్కులర్ స్పెషలిస్ట్ని కలవాలి. ఇలా కలిసినప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు సరైన ఇవాల్యుయేషన్ జరుగుతుంది. ఓకే, ఇవాల్యుయేషన్కి వచ్చామంటే మీరు మామూలుగా మా సంస్థకు వస్తే మీకు ఫ్రీగా కలర్ డాప్లర్ టెస్ట్ చేసి అసలు ఈ ప్రాబ్లం ఉందా లేదా, ఈ వెయిన్స్ ఉన్నాయా లేవా, ఈ రక్త సరఫరా వ్యవస్థలో లోపాలు ఉన్నాయా లేదా చెక్ చేస్తాం. ఇవి 2 అయిన తర్వాత అప్పుడు ట్రీట్మెంట్కి పూనుకుంటాం. ఓకే సార్. మేము ఒకవేళ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఎంత, అంటే అమౌంట్ ఎంత ఎక్కువ అవుతుందా, అలా తక్కువ అవుతుందా? రైట్. సో ఒకవేళ ట్రీట్మెంట్ చేసుకోవాలని మనం డిసైడ్ చేసుకుంటే మనం ఏం చేయాలంటే దీనిలో మళ్ళీ 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఓపెన్ సర్జికల్ మెథడ్స్, అంటే అవి కట్ చేసి ఆ వెయిన్స్ తీయటం అవన్నీ. అది ఈ రోజుల్లో పెద్దగా మేము చేయం. ఈ రోజుల్లో మనం చేసేవన్నీ కూడాను లోపల నుంచి చిన్న సూది పెట్టి లోపల నుంచే ఎండోవాస్కులర్ పద్ధతిలో చేస్తాం. ఈ ఎండోవాస్కులర్ పద్ధతిలో మళ్ళీ 2-3 రకాలు ఉన్నాయి. ఒకటి సూది పెట్టి లోపల వాటిని లేజర్ ద్వారా బర్న్ చేయడం ఒక పద్ధతి అయితే, ఆ నెక్స్ట్ పద్ధతిలో ఏం చేస్తామంటే సూది పెట్టి లోపల గమ్ లాంటిది విడుస్తాం. ఇది కానీ అది కానీ చేసుకోవాలి. ఇక కాస్ట్ పరంగా చూస్తే ఏంటంటే మీకు సపోజ్ చాలా మందికి ఏంటంటే ఇది వాస్కులర్ కాదు అని మేము నిశ్చయించి కొన్ని సాక్స్లో ఇట్లా ఏదో పెట్టడం జరుగుతుంది. అలా అయితే మీకు అసలు కాస్ట్ ఏమీ పడదు. మా దగ్గర కన్సల్టేషన్కి అయ్యే కాస్ట్ మీరు కానీ మా హాస్పిటల్కి వచ్చి కానీ అపాయింట్మెంట్ తీసుకుంటే 600 రూపాయలు అవుతుంది. మీరు ఆన్లైన్ గా బుక్ చేసుకుంటే 249 రూపీస్కి కన్సల్టేషన్ మా దగ్గర. ఇది అన్ని దగ్గరలో కూడా, అంటే మా బ్రాంచ్లు అన్నింటిలో కూడా ఇదే వర్తిస్తుంది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ అన్నింటిలో కూడా. అందులో మీకు ఒక 5000 రూపీస్ స్కాన్ ఫ్రీగానే ఇంక్లూడెడ్.
ఓకే అంటే సార్. అది మెయిన్గా ఎందుకంటే ఒక పక్కన ఏదో ఫ్రీబీ ఇవ్వడానికి కాదు, బట్ మా కాన్సెప్ట్ ప్రకారం మంచిగా పేషెంట్ని వ్యారికోస్ పేషెంట్ని ఎవాల్యుయేట్ చేయాలి అంటే స్కాన్ మ్యాండేటరీ. ఇప్పుడు డాక్టర్ స్టెథోస్కోప్ ఎట్లనో ఒక వాస్కులర్ పేషెంట్కి డాప్లర్ అట్లాంటిది. సో ఐ డోంట్ థింక్ మనం దానికి వేరేగా స్టెథోస్కోప్ పెట్టినందుకు వేరే డబ్బులు తీసుకోలేదు డాక్టర్. అదే విధంగా మనం యాక్చువల్గా పేషెంట్కి డాప్లర్ చేయడానికి వేరేగా తీసుకోకూడదు అని అడిగితే. సో మేము అది ఎప్పటి నుంచో మా సిస్టమ్ మా ప్రాసెస్లో సెటప్ అయిపోయింది. ఇకపోతే ప్రొసీజర్ చేయాలంటే 60,000 to 90,000 దాకా అవ్వచ్చు. ఓకే, డిపెండ్స్ ఆన్ యువర్ మీ ఇన్సూరెన్స్ ప్లాన్. మీకు ఇన్సూరెన్స్ ఉందన్నారు కాబట్టి మా దగ్గర అన్ని ఇన్సూరెన్స్ స్కీమ్స్ అన్ని యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది గవర్నమెంట్ పేషెంట్స్ వస్తారు, వాళ్ళకి ఏమో స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్స్ కూడా మా దగ్గర అన్ని ఉన్నాయి. సో ఇలాంటివి ఏమున్నా కూడా అలాంటి ఫెసిలిటీని వాడుకోవచ్చు. ఎవరైనా ఎఫోర్డ్ చేసుకోలేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా చేసి వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి డబ్బులు వచ్చినట్టు చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. సో బట్ మీరు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సరైన ప్లేస్లో, సరైన లొకేషన్లో, సరైన పద్ధతిలో, అంటే నిల్చునే పొజిషన్లో మాత్రమే మీకు స్కానింగ్ చేస్తే ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పడుకున్నప్పుడు మీకు లేవు పెయిన్స్, ఎందుకు లేవంటే బ్లడ్ సరిగా ఫ్లో అవుతుంది. సో మీకు ఎవరైనా డాక్టర్ పొరపాటున ఫ్లాట్గా పడుకోబెట్టి స్కాన్ చేశారనుకోండి, మీకు రిజల్ట్ తప్పు వస్తుంది. సో ఈ ఫస్ట్ ప్రాసెస్ సరిగ్గా సెట్ చేసుకుంటే ఆబ్వియస్గా దీని అనుబంధమైన రిజల్ట్స్ అన్ని కూడా మీకు కరెక్ట్గా వస్తాయి. సార్ మీరు చెప్పినట్టే ఎట్లా అంటే నేను వంట చేస్తున్నప్పుడు కూడా ఎక్కువ బ్యాలెన్స్ వేసి నిలబడలేకపోతాను సార్. బాగా పెయిన్ అవుతుంటది, ఎందుకంటే మాది పైన ఉంటది, ఇట్లా మెట్లు ఎక్కడానికి దానికైనా నాకు చాలా కష్టం అవుతుంది. సార్ ఒకవేళ ఆపరేషన్ చేసుకుంటే ఎన్ని డేస్ ఉండాల్సి వస్తుంది సార్? సో ఒకవేళ మీరు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటే చేసుకున్న 10 నిమిషాలకు మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. టెక్నికల్ మా వ్యవస్థలో అంతా కలిపి మీరు పోవడానికి గంట పడుతుంది. ఓకే, ఈవెన్ ఇన్సూరెన్స్ పేషెంట్స్ కూడా మా వ్యవస్థలో సేమ్ డే డిశ్చార్జ్ ఉందన్నమాట. అంటే మేము ఒక్క వాస్కులర్ పేషెంట్స్ చేస్తాం కాబట్టి మా హాస్పిటల్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా సేమ్ డే డిశ్చార్జ్కి ఒప్పుకుంటారు. సో మీకు సేమ్ డే వెళ్ళిపోవచ్చు, మీకు ఎటువంటి ఆహార పరిమితులు ఏమి ఉండవు, పనులు కూడా అన్ని యథావిధిగా చేసుకోవచ్చు. దీని తర్వాత 7 to 10 days మందులు ఇస్తాము, ఆ మందులు తీసుకుంటే సరిపోతాయి. ఓకే సార్, చాలా చాలా థ్యాంక్స్ సార్. మీ వీడియోస్ చూసి మీకు కాల్ చేస్తాం సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్, చాలా బాగా చెప్పారు మీరు మాకు. ఎందుకంటే భయం అయిపోయింది నాకు, ఎలా అంటే పాప వాళ్ళు చిన్నవాళ్ళు ఎట్లా అవుతుంది, ఆపరేషన్ చేసుకున్నాక ఎన్ని డేస్ పడుతుందో ఏంటో అని చాలా నేను ఇదవుతున్నాను సార్. అలాగే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సార్. సార్ మరి తర్వాత ఎలాంటి ఫాలో అప్ చేసుకోవాలంటారు? జస్ట్ సో ఇలాంటి కేసు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అర్థమైనంత కొంచెం ఎర్లీగా వస్తున్నారు ఇవిడ, కాబట్టి ఇలాంటి కేసుకి పెద్దగా ఫాలో అప్ ఉండదు. చేసుకుంటే 10 days ఒకసారి చూపించాలి, 1 month ఒకసారి చూపిస్తే సరిపోతుంది. కొంతమంది చాలా లేట్ గా వస్తారు, కాళ్ళ పుళ్ళు పడిపోయిన తర్వాత, వూండ్స్ ఫామ్ అయిన తర్వాత వస్తారు. అలాంటి వాళ్ళు మాత్రం తరచూ వస్తూ ఉండాలి, కనీసం 1 నుంచి 3 నెలల వరకు. ఈ పుళ్ళు పూర్తిగా తగ్గిపోయే వరకు కట్లు కట్టి దాని ఫోటోలు తీసుకొని, అంటే ఒక పార్ట్ ఏంటంటే వాస్కులర్ ఫ్లో, కానీ కొన్ని ఏళ్ళగా ఈ ఫ్లో పట్టించుకోకపోవడం వల్ల అది రప్చర్ అయిపోయి పుండు అయిపోయింది. అది స్కిన్ ప్రాబ్లమ్ గా కూడా ఎక్స్ట్రాగా మారింది అనమాట. సో వాస్కులర్ ఫ్లో మనం వీళ్ళకైనా వాళ్ళకైనా ఒక రోజులో అయిపోతుంది. వేరే స్కిన్ రెపరేషన్ ప్రాసెస్ అయితే ఉంటుందో అది టైం తీసుకొని కొంత టైం పడుతుంది. బట్ మీరు ఎన్నిసార్లు రావాలనేది కంప్లీట్ గా మీరు వచ్చిన స్టేజ్ బట్టి మారిపోతుంది. సార్ వాళ్ళకి ఒకవేళ షుగర్ లేకపోతే ఇంకోటో ప్రాబ్లం ఉంటే ఎంత టైం పట్టదు సార్ రికవరీకి? అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇట్లాగే డిలే చేస్తూ పోతే, స్పెషల్ గా సైడ్? సో షుగర్ బీపీ వాళ్ళకి ఎటువంటి ప్రత్యేకమైన కన్సిడరేషన్స్ ఉండవండి. ఎక్కడ ఏం కట్ చేయడం కానీ కుట్లు వేయడం కానీ మత్తీరు ఉండదు కదా. సో షుగర్ లో వేసిన షుగర్ పుండ్లు పడి అట్లా ఉంటది కదా, జనరల్ గా డయాబెటిక్ పేషెంట్ కే చూస్తూ ఉంటాం కదా సార్. అవును. సో డయాబెటిక్ పేషెంట్ కన్సర్న్ ఏంటంటే మనం ఏమైనా స్టిచెస్ వేస్తే మానవు అనేది, అది మనకి ఇప్పుడు ఇక్కడ అప్లై కాదు, ఎందుకంటే మనం ఎక్కడ వేయం కాబట్టి, అంత సూది మార్గంలో చేస్తాం కదా. సో ద హీలింగ్ అనే ప్రాసెస్ లో మనకేం ప్రాబ్లం లేదు. అలానే హైపర్టెన్సివ్స్ లో కూడా ఎటువంటి కన్సిడరేషన్స్ కూడా లేవు. ఇది చేసుకున్న వెంటనే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, వాళ్ళకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా ఉండవు. ఒకవేళ నేను స్ట్రెయిన్ అయ్యాను అందుకే ఇలా వస్తుందేమో అని అట్లనే పోస్ట్పోన్ చేస్తూ పోతే వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ సిచ్యువేషన్ ఎక్కడ వరకు వెళ్ళొచ్చు సార్? రైట్, వదిలేస్తే ఎట్లాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. రైట్, సో ఫస్ట్ లెవెల్లో ఏంటంటే ఆఫ్ కోర్స్ ఇది ఒక పెయిన్, ఈ పెయిన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, పెద్ద పనులు చేయడం ప్రిఫర్ చేయరు చాలా మంది, ఆ చేసే ఎక్సర్సైజ్ కూడా మానేస్తారు. యాక్చువల్గా అలా మానితే యాక్చువల్లీ వెయిన్స్ పెరుగుతాయి, ఇన్ఫాక్ట్ ఈ మూవ్మెంట్ వల్ల వెయిన్స్ తగ్గుతాయి కాస్త. సో చాలా మంది ఈ వెయిన్స్ పెయిన్స్ ఇవన్నీ ఉన్నాయి ఎందుకులే కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుందాం పడుకుందాం అని అట్లా ఇంకా ఫర్దర్ స్లో అయిపోతా ఉంటారు. సో దట్స్ వన్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్, అంటే ప్రాబ్లమ్స్, నొప్పులు, బాధలు. బట్ అదర్ ఎండ్ ఆఫ్ స్పెక్ట్రమ్ లో ఏంటంటే ఉబ్బిన వేసిన బ్లడ్ క్లాట్ అవుతుంది. అలా ఉబ్బిన వేసిన బ్లడ్ క్లాట్ అయితే సూపర్ఫిషియల్ వెనస్ థ్రాంబస్ అంటాం. అదే కానీ లోపలికి స్ప్రెడ్ అయితే దాన్ని డీప్ వెనస్ థ్రాంబస్ అంటాం. ఇంకా పైకి స్ప్రెడ్ అయితే హార్ట్కి వెళ్తే అది పల్మనరీ ఎంబలిజం అంటాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే డేంజరస్ కాంప్లికేషన్స్. ఈ క్లాట్స్ పైకి వెళ్ళి హార్ట్ స్ప్రెడ్ అవ్వడం అనేది చాలా డేంజరస్, కొంచెం లైఫ్ థ్రెటనింగ్ కూడా అవ్వచ్చు. రెండో రౌండ్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఏంటంటే ఆ ఏరియాలో బ్లడ్ సరిగా సర్క్యులేట్ అవ్వదు.
సర్క్యులేట్ అవ్వకపోవడం వల్ల చాలా మందికి ఏంటంటే తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఆ ఇన్ఫెక్షన్ని ఎనీ ఇన్ఫెక్షన్ వస్తే స్కిన్ ఏదైనా ఇన్ఫెక్ట్ అయితే దాన్ని సెల్యులైటిస్ అంటాం. సో అట్లాంటి సెల్యులైటిస్ కానీ ఏర్పడితే అది కూడా మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యి బాగా ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మేము తెల్ల రక్త కణాల కౌంట్ 20,000 ఉన్న పేషెంట్ చూసాం. అంటే ఆ రక్త కణాల కౌంట్ పెరిగిపోయింది అనుకోండి, అంటే ఆ విష పదార్థం ఒళ్ళంతా సర్క్యులేట్ అవుతుంది. అప్పుడు మీకు ఇంకా డ్యామేజ్ ఫర్దర్ వాటిల్తుంది, ఇంకా డ్యామేజ్ పెరుగుతుంది, రైట్? సో ఆ సెల్యులైటిస్ రావచ్చు, కొంతమంది సెప్టిక్ కూడా అవ్వచ్చు, సెప్సిస్లో కూడా వెళ్ళచ్చు. సో అది ఇంకో కాంప్లికేషన్, అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చి ఒళ్ళంతా స్ప్రెడ్ అయిపోవడం. మూడోది ఏంటంటే తెలుసో తెలియకో చాలా మంది ఇక్కడ ఆయింట్మెంట్స్, క్రీమ్స్ ఇవన్నీ పెడతారు. వాళ్ళు లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కాలు నల్లబడ్డం, నొప్పి వేయడం, చీదలు అనిపించడం అనిపించినప్పుడు పెడతారు. అవి పెడితే ఏంటంటే ఉన్న ప్రాబ్లం పెరుగుతుంది. ఎందుకంటే ఈ క్రీమ్స్ అన్నిట్లో కూడా స్టీరాయిడ్స్, హై డోస్ లోకల్ యాంటీబయాటిక్స్ ఉంటాయి. దానివల్ల నార్మల్ స్కిన్ చెడిపోతుంది, చెడిపోయి ఫర్దర్ ఇన్ఫెక్షన్స్కి దారితీస్తుంది. సో ఇలాగ చాలా నెగిటివ్ కానోటేషన్స్ ఉన్నాయి. నేను యుఎస్ నుంచి వచ్చి 10 ఏళ్ళు అయింది ఇప్పటికి. వచ్చిన కొత్తల్లో వెరికోస్ అంటే ఏం కాదులే అనేవాడిని. కానీ ఈ కాంప్లికేషన్స్ అన్ని చూసి ఇట్ మేక్స్ మీ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే అసలు ఎవ్రీ వన్ ఆఫ్ దమ్ ఇస్ ప్రివెంటబుల్. అంటే అసలు వెరికోస్ మీన్స్ వల్ల క్లాట్ రావడం అనేది చాలా రెడిక్యులస్, కానీ వస్తున్నాయి. వెరికోస్ మీద క్లాట్ హార్ట్కి వెళ్ళడం అనేది చాలా స్ట్రేంజ్, రాకూడదు, అయినా చూస్తున్నాం. సెల్యులైటిస్ ఇవాళ కూడా, అంటే ఇప్పుడు ఇంతమందికి నేను కొన్ని వేల మంది ట్రీట్మెంట్ చేశాను, ఇవాళ కూడా 20,000 తెల్ల రక్త కణాల కౌంట్, అంటే దిస్ ఆర్ ఆల్ వెరికోస్ పేషెంట్సే. సో ఇలా అవడం చాలా దురదృష్టకరం. ఈ గ్యాంగ్రీన్ రావడం ఇవన్నీ వచ్చాయంటే మరి కాలిపోతుంది చాలా మందికి. ఎస్, సో డెఫినెట్గా మీ దయ వల్ల వారికోస్ వెయిన్స్ అంటే డాక్టర్ రాజా వి కొప్పాల్ అనే గుర్తొస్తున్నారు. బికాజ్ 1 డేలో ట్రీట్మెంట్ అవ్వడం, అన్ని ఇన్సూరెన్స్ కవర్లు, అన్ని రకాల ఇన్సూరెన్స్ కవర్ అవ్వడం, అండ్ మెయిన్గా టెస్టులకి డాక్టర్లు అంటేనే టెస్టులు రాసి పంపించేస్తారని ఆయన సగం పాకెట్ అక్కడే ఖాళీ అయిపోతుంది అనుకున్న రోజుల్లో ఫ్రీ అనేది మీరు ఏదైతే చేస్తున్నారు, దట్స్ పేయింగ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్.